ఒకే ఒక్క ఇన్సిడెంట్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమంటోంది తెలంగాణ సర్కార్. ఏపీలో అయితే ప్రాబ్లం ఉండదనుకుంటే అక్కడ కూడా బెనిఫిట్ షోలు ఉండవన్న టాక్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలను, సంక్రాంతి రేస్లో ఉన్న సినీ హీరోలను భయపెడుతోందట. టాలీవుడ్ కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఎన్నో అంచనాలతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు టెన్షన్ పట్టుకుంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సినీ ప్రముఖులతో భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సరే, సంక్రాంతికి రాబోయే సినిమాలకు ఇంకో 15 రోజుల టైం ఉంది కదా, అప్పట్లోగా ఎలాగోలా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేద్దామనుకుంటున్న సినీ పెద్దలకు ఇప్పుడు ఇంకో బిగ్ షాకింగ్ న్యూస్ కలవరపెడుతోందట. ఏపీ గవర్నమెంట్ కూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వదన్న ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు సొంత బాబాయ్ అయినా కూడా ఏ సినిమాకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ వచ్చే అవకాశం లేదంటున్నారు. దీనికి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఓ కారణమైతే ఇన్సైడ్ గా మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినా టాలీవుడ్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదట. ఏపీలో సినిమా షూటింగ్లు చేస్తే టూరిజం డెవలప్ అవుతుందని ఆ మధ్య టాలీవుడ్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు పవన్. ఆయన విజ్ఞప్తిపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, అందుకే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ సర్కారు అనుమతిచ్చే అవకాశం లేదంటున్నారు. అయితే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఈవెంట్స్ ఏపీలో గ్రాండ్ గా చేయబోతున్నారు. ఆ ఈవెంట్లకు ఏపీ ప్రభుత్వ పెద్దలను గెస్టులుగా పిలిచి బెనిఫిట్ షోలకు అనుమతిపై మరోసారి రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారట ప్రొడ్యూసర్లు. చూడాలి మరి ఏపీ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో.